వార్డ్ అధ్యక్షుడికి మీరు పోటీకి వెళ్ళి గతంలో సో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది బాగానే ఉందా మీకు ఆయనకి టాలెంట్ బాగానే ఉన్నాయి? ఒక చేతికున్న వేలే ఒక రకంగా ఉండవు. నాకు చాక్లెట్ ఇవ్వండి, నేను స్కూల్కి వెళ్తాను, నాకు బిస్కెట్ కొనండి. ఎవరని అనుకుంటున్నారు మీకు అసలు ఈ పదవి రావడానికి కీలకంగా వ్యవహరించి మీకు ఈ పదవి తెప్పించిన వాళ్ళు ఎవరంటే? మా ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మన ప్రాంతం నుంచి మొదలైన ప్రాంతం నుంచి మీకు తెలిసినంత వరకు ఎవరు ట్రై చేసి ఉంటారు చైర్మన్ పదవి కావాలని? నాకు తెలిసినంత వరకు అయితే ఈ డైరెక్టర్ పోస్ట్ 5 ఉండడం వల్ల ఇప్పుడు మీలాంటి యువకులకి ఇవ్వడం వల్ల గతం కంటే ఇప్పటికంటే ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలిగి ఏమైనా డెవలప్ చేయగలం అంటారా? అంటే ఒక పాలక వర్గంలో టీడీపీ నుంచి ఒక బలమైన నాయకుడు గంటా శ్రీనివాసరావు లాంటి ఒక నాయకుడు టికెట్ ఇచ్చి భీమిలి కాన్స్టిట్యున్సీలో టికెట్ కన్ఫర్మ్ చేసి ఆయన పోటీ చేసి గెలిచారు. ఇప్పుడిప్పుడే రాజకీయాలు ప్రారంభించినటువంటి తక్కువ ఉన్నటువంటి సందీప్ లాంటి వ్యక్తికి పార్టీ పరంగా కూడా గంటా గారు ఏంటంటే సందీప్ గారు సముచిత స్థానం అవ్వాల్సిన బాధ్యత. భీమిలి నియోజకవర్గంలో సందీప్ గారు నియోజకవర్గ స్థాయి నాయకులు. ఆయన తర్వాత ఎవరంటే మీరు టకటక మీ పేరు చెప్పండి అని చెప్పండి ఒకసారి. వాళ్ళు శ్రీనుబాబు గారు, మీరు ఇన్ని ఒక 15 పేర్లు దగ్గర చెప్పారు కదా మన కాన్స్టిట్యూన్సీ సంబంధించి. ఇందులో వర్గాలు ఎన్ని ఉన్నాయంటే? ఎందుకంటే శ్రీధర్ గారు ఉన్నారు, ఆయన భీమిలి మండలం. చివరికంటే మీ అబ్బాయి నాయకుడి సినిమా ఓజీ రాబోతుంది, ఎలాగా దానికి ప్రిపేర్ అవుతుంది? ఇప్పుడు మీరు డైరెక్టర్ కదా, ఆ రోజు మాత్రం డైరెక్టర్ ఈ జన సైనికుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు హీరో అన్నాను. కానీ నేను నా సామ్రాజ్యం నేనే రాజు అని ఫీల్ అవుతుంటాను, కానీ నాకన్నా మించిన రాజు ఇంకొక పక్కన. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో ఎవరు ఉన్నారు ప్లేస్ అంటే? శ్రీకాంత్ రెడ్డి 5వ వార్డు అధ్యక్షుడు దేవరసభ. సందీప్ గారు లాంటి వ్యక్తి కూడా డైలిమాలో ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు. పబ్లిక్ లో చాలా స్టేజ్లు కూడా షేర్ చేసుకోలేకపోయే పరిస్థితులు ఉన్నారని కూడా వచ్చింది. ఏదైనా కూడా ఎవరికైనా కూడా ఒక పదవి అనేది ఉంటే దానికి ఒక అలంకరణ. మీ సందీప్ గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఓపెన్గా చెప్పండి, ఒక 2.5 months 3 months బ్యాక్కి వెళ్తే పరిస్థితి ఏంటి భీమిలి జనసేనలో?